నకిలీ మద్యం కేసులో రెండో రోజు ప్రధాన నిందితుల కస్టడీ కొనసాగుతోంది. తంబలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు మధ్య జరిగిన లావాదేవీలపై దృష్టి సారించారు అధికారులు. నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత అధిక లాభాల కోసం జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడుతో కలిసి నకిలీ మద్యం అమ్మకాలు జరిపినట్టు కస్టడీలో ఒప్పుకున్నారు నిందితులు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావులని విడివిడిగా విచారిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. ఉమ్మడి కృష్ణా జిల్లా, చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలకు నకిలీ మద్యం కేసులో లింకులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. స్పిరిట్, ఫేక్ లేబుల్స్ కొనుగోలుకు హైదరాబాద్లోని ఓ బార్ నుంచి లావాదేవీలు జరిపినట్టుగా కస్టడీలో జనార్దన్ రావు ఒప్పుకున్నట్టు సమాచారం. ఇబ్రహీంపట్నం, మొలకల చెరువు నుంచి వైన్ షాపులకు, బార్లకు సైతం కొంతమంది టీడీపీ నాయకుల సహకారంతో నకిలీ మద్యం సరఫరా జరిపినట్టు గుర్తించారు అధికారులు. ఈ 7 రోజుల కస్టడీలో మరికొందరు టీడీపీ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నకిలీ మద్యం కేసులో నిందితుల కస్టడీకి సంబంధించి కూడా పలు కీలక విషయాలు బయటపడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, పూర్తిగా కూడా నకిలీ మద్యం కేసులో కస్టడీ 7 రోజుల పాటు కోర్టు అనుమతించింది. ఈ తరుణంలోనే నిన్న 3 గంటల పాటు జనార్దన్ రావుని ప్రశ్నించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈరోజు రెండో రోజు కస్టడీ కొనసాగుతుంది. అయితే నిన్న ఏ విధంగా జనార్దన్ రావుని, అదేవిధంగా ఏటుగా ఉన్న జగన్మోహన్ రావుని వేరువేరుగా విచారించారో నేడు కూడా అదే పందాలో ఎక్సైజ్ శాఖ అధికారులు వేరువేరుగా విచారిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే కీలక విషయాలు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే ఈ కేసులో టీడీపీ నాయకులతో ఉన్న లింకులు బట్టబయలైపోయాయి. ఇందులో ప్రధానంగా తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అదేవిధంగా సురేంద్ర నాయుడు పిఏ పూర్తిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నూతన మద్యం పాలసీ వచ్చిన తర్వాత వారి చేతిలోకి పూర్తిగా వైన్ షాపులను, కొన్ని బార్ షాపులను తీసుకొని వాటి ద్వారా ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేయాలని వీరు ముఖ్యంగా ప్లాన్ తీసుకున్నట్లుగా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు ఎదుట ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసులో అసలు తంబాలపల్లి, అదేవిధంగా తంబాలపల్లి తర్వాత మొలకల చెరువుతో పాటు ఇబ్రహీంపట్నంలో డెన్లో తయారు చేసిన స్పిరిట్ను ఉపయోగించి తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఏ జిల్లాలకు సరఫరా చేశారు, అదేవిధంగా వీరు బెల్ట్ షాపులతో మొదలుకొని వైన్ షాపులకి, అదేవిధంగా బార్ షాపులకి ఏ విధంగా సరఫరా చేశారన్న కోణంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే పూర్తిగా ఈ 7 రోజుల పాటు కొనసాగుతున్న ఈ కస్టడీలో మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా ఏ వైపు నుంచి విచారణ జరిపినా పూర్తిగా నకిలీ మద్యం కేసులో వినిపిస్తున్న ఒకటే మాట టీడీపీ నాయకులు. ఉమ్మడి కృష్ణా జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకులు పూర్తిగా సహకారంతోనే వైన్ షాపులకు నేరుగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి తర్వాత ఆ వైన్ షాపుల్లో పీక్ అవర్స్లో అమ్మకాలు జరిపినట్లుగా జనార్దన్ రావు, అదేవిధంగా జగన్మోహన్ రావు పూర్తిగా కస్టడీలో ఒప్పుకున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు అడిగిన ప్రశ్న ఒకటే. అయితే పూర్తిగా ఈ వైన్ షాపుకు సంబంధించి బార్ షాపుల్లో కూడా ఈ అమ్మకాలు ఏ విధంగా జరిపారు, ఎవరి ద్వారా లావాదేవీలు జరిపారన్న ఆ కోణంలో దర్యాప్తు చేయగా ఇప్పటి వరకు జనార్దన్ రావు, అదేవిధంగా జగన్మోహన్ రావుతో పాటు ఈ కేసులో ప్రధానంగా తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు మధ్య జరిగిన లావాదేవీలు. అయితే వీరు నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే ఇబ్రహీంపట్నంలో సీజ్ చేసిన స్పిరిట్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో, ట్యాంక్స్ ఉన్నాయో, ఆ ట్యాంక్స్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కోణంలో దర్యాప్తు చేయగా హైదరాబాద్, బెంగళూరుని తెచ్చినట్టు గుర్తించారు. అయితే హైదరాబాద్లో ఫేక్ లేబుల్ స్పిరిట్, అదేవిధంగా బెంగళూరుని తెచ్చిన స్పిరిట్కి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఆ స్పిరిట్ని ఇక్కడికి ఫినాయిల్ పేరుతోటి విజయవాడ నగరానికి, అదేవిధంగా తంబాలపల్లికి, మొలకల చెరువుకి ఏ విధంగా తరలించారు. అయితే తరలించిన తర్వాత స్పిరిట్కి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగే అంశంలో దర్యాప్తు చేయగా ఇందులో కీలక అంశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న ఒక బార్లో జనార్దన్ రావుకి పార్ట్నర్షిప్ ఉందని, ఆ వాటా ఆధారంగా వచ్చిన డబ్బులు ఏవైతే నగదు ఉంటుందో ఆ నగదు లావాదేవీలను హైదరాబాద్ నగరంలో ఒక ట్రేడ్ యూనియన్కి సంబంధించిన ఏదైతే స్పిరిట్ను అమ్మకాలు జరిపారో అక్రమంగా ఈ స్పిరిట్ అమ్మకాలకి లావాదేవీలను ఆ బార్కు సంబంధించిన వచ్చిన వాటాలో అనుగుణంగా డబ్బులను తరలించినట్లుగా జనార్దన్ రావు ఇప్పటికే కస్టడీలో ఒప్పుకోవడం జరిగింది. అయితే పూర్తిగా ఈ సినారియో చూసుకుంటే ఎటువైపు చూసినా సరే నకిలీ మద్యం కేసుకు సంబంధించి టీడీపీ నాయకులు ఏ విధంగా దీన్ని ప్రోత్సహించారు, ఎటువంటి సహకారం అందజేశారు, నేరుగా బెల్ట్ షాపుల నుంచి మొదలుకొని వరుసగా వైన్ షాపులు, బార్ షాపులు, వాటికి అనుగుణంగా పూర్తిగా ఇన్ని జిల్లాలలో వ్యాప్తంగా నకిలీ డెన్లు ఏర్పాటు చేసి, అయితే ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ అధికారులు రైడ్ చేసిన సమయంలో ఒకవైపు మొలకల చెరువులో కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు, ఒకసారి గమనించినట్లయితే వేల కొద్ది లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే కేవలం విజయవాడ నగరానికి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్న ఏదైతే నకిలీ మద్యం డెన్ ఇబ్రహీంపట్నంలో ఉందో ఆ డెన్లో ఏకంగా 3300 లీటర్లకు పైగా ఈ స్పిరిట్ను చూశారు. అయితే ఈ స్పిరిట్ ఆధారంగా ఎన్నో వందల సీసాల, ఎన్నో వేల సీసాల
ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసిన తర్వాత నేరుగా అమ్మకాలు జరపడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ 7 రోజుల కస్టడీలో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మరికొంతమంది టీడీపీ నాయకుల భాగవతాలు చిట్టాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకెంతవరకు టీడీపీ నాయకుల పేర్లను జనార్దన్ రావు జగన్మోహన్ రావు చెబుతారని చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రావు నిన్న కస్టడీలో భాగంగా చెప్పింది ఒకటే, తన సోదరుడైన జనార్దన్ రావు ఏం చెప్పాడో అదే నేను చేశానని పూర్తిగా ఇక్కడి నుంచి ఏదైతే ఇబ్రహీంపట్నం డెన్ నుంచి ఏఎన్ఆర్ బార్కి ఏ విధంగా వీరు కేసులు నకిలీ మద్యాన్ని తయారు చేసి తరలించారనే కోణంలో జగన్మోహన్ రావు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగానే పూర్తిగా ఇప్పటి వరకు దర్యాప్తు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు. ఓకే నరేష్.